హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి పానకం రెసిపీ అండి. శ్రీరాముల వారికి సమర్పించే ప్రసాదాలలో పానకం ఒకటి కదా. ఈ పానకం రెసిపీని చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, యమ్మీగా ఎలా తయారు చేయాలో నేను చాలా వివరంగా సింపుల్గా చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ పానకం రెసిపీ కోసం అయితే ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకుని అందులోకి కాస్త చల్లగా ఉన్న వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ అయితే మీరు తాగే పానకం బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 గ్లాసుల వరకు వాటర్ దీనిలోకి యాడ్ చేసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ తీసుకుంటే కనీసం ఒక హాఫ్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం స్వీట్ ఎక్కువైనా తక్కువైనా మీరు తాగే టేస్ట్ బట్టి కూడా కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చల్లనీళ్ళు యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఒక చిన్నపాటి రోల్ తీసుకుని, ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోయినా పర్లేదు, మిక్సీ జార్లో అయినా సరే ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కొంచెం చిన్న శొంఠి ముక్క, ఒక 3 యాలకులు, అలానే ఒక 10-15 వరకు నల్ల మిరియాలు తీసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలి. శొంఠి కనుక కాస్తంత ఎక్కువైపోతే పానకం మొత్తం ఘాటైపోతుంది. సో అందుకని శొంఠిని మాత్రం కాస్తంత చూసుకుని యాడ్ చేసుకోండి. శొంఠి మిరియాలు ఎక్కువైపోతే అది కొంచెం ఘాటుతనం ఉంటుంది కాబట్టి మిరియాలు కూడా, అంటే మీ దగ్గర చిన్నపిల్లలు తాగే వాళ్ళు ఉంటే కనుక ఒక రవ్వంత తక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఎక్కడ కూడా పీచులు లేకుండా మంచిగా నూరు పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ వాటర్లో బెల్లం వేసుకుని ఉంచుకున్నాం కదా పక్కకి, ఆ వాటర్లోకి మంచిగా నూరు పెట్టుకున్న ఈ శొంఠి, మిరియాలు, ఇలాచి పొడి వేసుకోవాలి. నేను తీసుకున్న 3 గ్లాసుల వాటర్కి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పొడి కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా పొడి వాటర్లోకి యాడ్ చేసుకుని ఈ బెల్లము, ఈ పొడి మంచిగా కరిగేలాగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం కూల్ వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి బెల్లం కొంచెం లేట్ కరుగుతుంది. అలానే ఇందులోకి కొంచెం అంత సాల్ట్ అండి, అది కూడా టేస్ట్ కోసమే, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది. ఇందులోకి ఒక 10-15 వరకు తులసాకులు, మంచి వాష్ చేసి పెట్టుకున్న తులసాకుల్ని ఈ పానకంలోకి యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పుకున్నారంటే అసలు ఆ స్మెల్, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు వెంటనే కనుక తాగినట్లయితే అది కొంచెం ఘాట్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉంచుకుని కనుక మీరు తాగినట్లయితే ఆ మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం పానకానికి పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా, ఈజీగా పానకం రెసిపీ అయిపోయిందో. మన తెలుగు వాళ్ళు అయితే రాముల వారికి కంపల్సరీ పానకం పెట్టాల్సిందే ప్రసాదంగా. అయితే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని ఈ శ్రీరామనవమికి మీరు కూడా రాముల వారికి సమర్పించండి ప్రసాదంలాగా. ఇంకా మీకు కొంచెం టేస్టీగా తాగాలనిపిస్తే కనుక ఇదే పానకంలోకి కాస్తంత నిమ్మరసం యాడ్ చేసుకుని తాగినా కూడా బాగుంటుంది. దీనిలోకి ఇంకా మీకు చల్ల కావాలంటే, పిల్లలు కొంచెం ఇష్టంగా తాగాలంటే కాస్తంత ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఈ పానకంతో పాటు వడపప్పు, బెల్లము, పచ్చి చలిమిడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను 2 వీడియోస్. మీకు నచ్చినట్లయితే ఆ వీడియోస్ కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.